ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక వీడియోతో మేము ముందుకు రావడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. అందును బట్టి దేవునికి స్తుతులు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఆత్మ అనే సబ్జెక్ట్ని మనం కొనసాగిస్తున్నాం. ఆత్మ అనే దాని గురించి చాలామందికి చాలా రకాల అభిప్రాయాలు ఉండొచ్చు. ఆత్మ అనే సబ్జెక్ట్ని నేను కొనసాగిస్తున్నాను కాబట్టి ఈ ఆత్మ గురించి గత 2 వీడియోల్లో కూడా నేను మాట్లాడాను. అవి చూసినట్లయితే మీకు ఈ వీడియో కూడా అర్థమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ ఆత్మ అనే సబ్జెక్ట్ని మనం కొనసాగించుకుందాం. దేవుని ఆత్మ డైరెక్ట్గా ఎలా పనిచేసిందో గత వీడియోలో మనము చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే దేవుని యొక్క ఆత్మ మనుషుల పట్ల ఎలా పనిచేసింది, దేవుని యొక్క ఆత్మ పొందుకున్నవారు దేవుని పనిలో ఎలా వాడబడ్డారు అనే విషయాలు మనము ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 1 కొరింథీ 12వ అధ్యాయం 3వ వచనం మనం గమనించినట్లయితే, దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు యేసు శాపగ్రస్తుడని చెప్పడు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ గమనించినట్లయితే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ 2 పదాలు రాయబడ్డాయి. 2 ఒకటేనండి. దేవుని ఆత్మకి మరి యొక్క పర్యాయ పదమే పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ ఎవరికైతే ఉందో వారు యేసు ప్రభు శాపగ్రస్తుడని చెప్పడు. అలాగే పరిశుద్ధాత్మ వలన తప్ప యేసు ప్రభు అని ఎవడూ చెప్పడు. 4వ వచనం నుండి 6వ వచనం వరకు మనం గమనించినట్లయితే క్లియర్గా అక్కడ రాయబడి ఉంది. కృపావరాలు నానా విధములు, పరిచర్యలు నానా విధములు, కార్యాలు నానా విధములు. చాలామంది కృపావరాలు 9 మాత్రమే అని చెప్తారండి. 1 ఆత్మ మూలముగా బుద్ధి చెప్పే వాక్యము, 2 ఆత్మని అనుసరించే జ్ఞానవాక్యము, 3 ఆత్మ వలననే విశ్వాసము, 4 ఆత్మ వలననే స్వస్థపరచు వరము, 5 అద్భుత కార్యములు చేయు శక్తి, 6 ప్రవచన వరము, 7 ఆత్మల వివేచన, 8 నానా విధమైన భాషలు, 9 భాషలు అర్థము చెప్పు శక్తి. చాలామంది కృపావరాలు 9 మాత్రమే అంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే కృపావరాలు నానా విధములుగా ఉన్నాయి, పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి, కార్యములు నానా విధములుగా ఉన్నాయి. 4వ వచనం నుండి 6వ వచనం వరకు మీరు గమనించినట్లయితే నానా విధములని కేవలం కృపావరముల గురించి కాదండి. కృపావరములు, పరిచర్యలు, కార్యాలు. అయితే 9 మాత్రమే అంటారు చాలామంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే కృపావరం అంటే కృప అనగా ఉచితంగా ఇచ్చేటువంటిది, వరం అనగా ఇవ్వబడింది. కృపావరం అంటే ఉచితంగా ఇవ్వబడింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ 9 కూడా వీటిని పరిచర్యలు అనొచ్చు, దేవుని కార్యాలు అనొచ్చు. దేవుడు తన పని జరిగించుకోవడం కోసం తన ఆత్మ ద్వారా, తన శక్తి ద్వారా ఈ తలాంతులు మనుషులకి ఇవ్వడం జరిగింది. వీటిని మనము కృపావరాలు అని మనం అంటున్నాం. ఇక్కడ కృపావరాలు నానా విధములు అంటే అన్కౌంటబుల్. 9 రాయడం జరిగింది, కానీ 9 మాత్రమే అని మనం అర్థం చేసుకోకూడదు. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. నానా విధములు అంటే అవి కౌంట్ పెట్టలేము. ఎందుకంటే దేవుని సేవా పరంగా, దైవ సంబంధంగా దేవుడు తన శక్తితో, తన ఆత్మతో వాడుకున్న ప్రతి పని కూడా కృపావరంలోకే వస్తుంది. కృపావరం అనేటువంటి ఆ యొక్క లైన్లోకే వస్తుంది. ఇక్కడ దేవుని ఆత్మ ఒక్కడే అని రాయబడింది. అంటే దేవుని శక్తి ఒకటే. దేవుని పరిచర్యలు, దేవుని కార్యాలు ఎవరు చేసినా, ఎన్ని చేసినా చేయించుకునేది దేవుని ఆత్మ మాత్రమే, అంటే దేవుని శక్తి మాత్రమే అని మనం భావించాలి. అయితే 11వ వచనం మనం గమనించినట్లయితే, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆత్మ ఒక్కడే. ఇక్కడ ఆత్మ ఒక్కడే అంటే పరిశుద్ధాత్ముడు అని మీరు అనుకోవద్దు. ఒక పర్సన్ అని, పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ దేవుడు అని మీరు అనుకోవద్దు. ఆత్మకి డు అని ఎందుకు వాడబడిందంటే అది అలంకరణ భాషగా రాయబడింది. గత వీడియోలో మీరు చూసినట్లయితే ఈ యొక్క ఆత్మకి డు అని ఎందుకు
రాయడం జరిగింది అనే విషయాలు మీకు క్లారిటీ వస్తుంది. సో బైబిల్లో ఈ కృపావరాన్ని ఇంకొక చోట ఆత్మ సంబంధమైన వరము అని రాయడం జరిగింది. సో కృపావరం అన్న ఆత్మ సంబంధమైన వరము అన్న ఒకటేనండి. 1 కొరింథీ 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ వరాలు సంఘంలో ఎంత ముఖ్యమో, ఏ వరాన్ని ఎవరు ఎలా ఉపయోగించారో అక్కడ ఉంటుంది. అలాగే 1 కొరింథీ 14:40లో మనం గమనించినట్లయితే ఎవరు ఏ తలాంతులతో దేవుని పనిలో వాడబడినా సమస్తము మర్యాదగా క్రమంగా జరగనీయాలి. సో దేవుని ఆత్మ అనగా దేవుని శక్తి. సో దేవుని పనిలో ఉన్నవారి పట్ల దేవుని ఆత్మ పనిచేసే విధానం ఇదంతా. సో మనం గమనించినట్లయితే దేవుని ఆత్మ మనుషులు పట్ల పలు రకాలుగా తన పని చేయించుకుంటుంది. సో దేవుని యొక్క ఆత్మ ద్వారా ఎవరు ఏ పని చేసినా ఒక్క విషయాన్ని మనం గమనించాలి. అది ఏంటి అంటే 6వ వచనంలో ఉంటుంది, నానా విధములైన కార్యములు కలవగాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. మీరు గమనించండి, దేవుని ఆత్మశక్తి ద్వారా ఎవరు ఏ తలాంతుతో వాడబడినప్పటికీ కూడా అందరిలో అన్నీ జరిగించే దేవుడు ఒక్కడే. సో దేవుని ఆత్మ ద్వారా ఎవరు ఏ విధంగా వాడబడినప్పటికీ కూడా అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. సో దేవుని ఆత్మ మనుషుల పట్ల పనిచేసే విధానాన్ని మనం గమనించాం. సో అక్కడ ఒక 9 మాత్రమే తలాంతులు మనం చూసాం, కానీ నిజానికి కృపావరాలు నానా విధములు, పరిచర్యలు నానా విధములు, కార్యాలు నానా విధములు. సో దేవుని సేవార్థమై, దేవుని మహిమార్థమై, దేవుని చిత్త ప్రకారము ఎవరు ఏ పని చేసినా అది వారికి కృపావరమే. కానీ ఈ 9 మాత్రమే కృపావరాలు అని మీరు భావించొద్దు. ఎందుకంటే అక్కడ 9 మాత్రమే కృపావరాలు అని లేదు, 9 రాయబడ్డాయి. 9 తలాంతుల ద్వారా సంఘంలో పరిచర్యలు చేసినటువంటి విధానం అది. సో 9 తలాంతుల ద్వారా దేవుడు కొంతమందిని వాడుకున్నాడు. కానీ తలాంతులు రకరకాలుగా మనుషుల్లో దేవుడు ఇస్తాడు తన ఆత్మ ద్వారా. అయితే దేవుని ఆత్మశక్తి ద్వారా దేవుడు తన సేవను చేయించుకుంటున్నాడు. సో తన ఆత్మని మనిషికి అనుగ్రహించినప్పుడు ఆ ఆత్మ మనిషిలో ఏ యొక్క పార్ట్ని, అంటే ఏ యొక్క అవయవాన్ని ఆధారం చేసుకొని ఆ దేవుని పని ఆ మనిషి చేస్తున్నాడు అనే విషయాన్ని మరి యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ కొద్ది మాటలు మనందరి వెనుకడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్.